ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ ఒక సందేహం ఉంది కదా? దేవుడు నిజంగా నన్ను ఏర్పరచుకున్నాడా? దేవుడు నిజంగా నన్ను పిలిచాడా? మరి ఆయన నన్ను పిలిచి ఉంటే ఆయన నన్ను ఎప్పుడు ఏర్పరచుకున్నాడని సందేహం ఉన్న మీతో దేవుని వాక్యం ఈరోజు మీతో మాట్లాడుతూ ఉంటున్నాను. వాక్యమైన దేవుడు మీతో మాట్లాడుతుంటున్నాడు. కీర్తనల గ్రంథం 139 అధ్యాయం 16 వచనములో ఆయన నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. అవును నా ప్రియ సహోదరుడా సహోదరి, నీవు పిండమై ఉండగానే దేవుని యొక్క కన్నులు నిన్ను చూచాయి అని జ్ఞాపకము చేసుకో. ఆ యొక్క కన్నులు నిన్ను చూచాయి కాబట్టే ఆయన నిన్ను ఏర్పరచుకోవాలని ఆశపడ్డాడు. కీర్తన యెషయా గ్రంథము 49 అధ్యాయము 1వ వచనములో నేను గర్భం పుట్టగానే యెహోవా నన్ను పిలిచెను. నువ్వు అనుకుంటున్నావు దేవుడు ఇంకా నన్ను పిలవలేదే, దేవుడు ఇంకా నన్ను ఏర్పరచుకోలేదే అని. కానీ ఆయన అనాది సంకల్పము చొప్పున ఆయన ఆల్రెడీ నీవు తల్లి గర్భంలో ఉండగానే నేను పిలిచాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో జగతికి పునాది వేయబడక మునిపే ఆయన యేసయ్య ప్రేమలో మనల్ని ఏర్పరచుకున్నాడు. యేసయ్య ప్రేమలో మనల్ని ఏర్పరచుకొని ఆయన నిన్ను నన్ను పిలిచి ఉంటున్నాడు. దేని కొరకో తెలుసా? ఆయన యొక్క పనిని చేయడానికి, ఆయన నామాన్ని ప్రకటించడానికి, ఆయన నామాన్ని గొప్ప చేయడానికి ఆయన నిన్ను నన్ను పిలిచాడు. అది జ్ఞాపకము చేసుకో. ఇంకా నన్ను దేవుడు పిలవలేదే అని నువ్వు ఆలోచిస్తూ కూర్చుంటే అది దేవుని చిత్తము కాదు. అనాది సంకల్పము చొప్పున జగతికి పునాది వేయబడక మునిపే నిన్ను నన్ను పిలిచాడు. ఆయన పని చేయడానికి మనం సిద్ధమవుదామా? దేవుడు నిన్ను దీవించును గాక. ఆమేన్.